నా బిడ్డను చంపేసినారు. పై ఎంత చూస్తాము, ఆ పక్క చూస్తాం. తలకాయ వాళ్ళు కొట్టినారు, ఈ పక్కన కొడలు తీసుకొని కొట్టినారు. నమస్కారం సార్. మాది పెద్ద మంది. నా పేరు లక్ష్మీదేవి. నా కొడుకు సార్. మా కొడుకు ఆవులకాటి వ్యవస్థ అంటే 6 మంది అడ్డాలు వచ్చి పట్టుకొని పడగొట్టేసినారు స్వామి. పడగొట్టితే అక్కడ మా అన్న కొడుకు కూడా వస్తుంది, వాడు కాపాడిన లేకుండా చంపేసిందిరు. ఏమీ లేదు స్వామి, వాళ్ళ దగ్గర మేము ముందు స్థలం కొనుక్కున్నాము. ఆ స్థలం కొనుక్కున్నాము, మా కూతురు దగ్గర మళ్ళీ శనిగా కొనుక్కున్నాము. మా దగ్గరకు వచ్చి కొనే అంతటోనివా నువ్వు, నీకు మాకు సంబంధం ఏమిరా, మేము కొనలేము, నువ్వు ఎందుకు కొన్నావని నా బిడ్డకు కూడా తెల్ల శనిగాకు తీసుకునింది స్వామి. నేనువి ఆ బిడ్డని అడిగితే ఆ బిడ్డ మాకు ఇచ్చింది. తీసుకున్నాం స్వామి, 4 సంవత్సరాలు ఏమవుతుంది. మొన్న 10 రోజులు కూడా కాల. లేదు స్వామి, ఆ పొద్దు నుండి ఎవరు ఏం మాట్లాడాల. ఆ ఇచ్చినామని తిట్టినారంట, ఎందుకు ఇచ్చిన వాళ్ళకు అని. నాకు వాళ్ళు మా పక్కన వాళ్ళే, దయాదులేం కాదు, మా పల్లెలో వాళ్ళే, తెలిసిన వాళ్ళే. మా బిడ్డతో కూడా బాగా మాట్లాడేవాళ్ళే ఎందుకు మోసం చేసి కుట్టినారు స్వామి. ఆ అన్యం పుణ్యం ఆ భగవంతునికి ఎరుక, మాకు తెలియదు. నా బిడ్డ కూడా ఎవరికి ఏమి ఖచ్చిగా ఉన్నోడు కాదు. అందరూ మామగారు అక్కగారు అని అందరితోనూ పలకరించినోడే. ఎందుకు కొట్టినారేమో ఆ భగవంతుని తెలుసు స్వామి, మాకు తెలదు. నా బిడ్డను చంపేసినారు. పై ఎంత చూస్తాము, ఆ పక్క చూస్తాం. తలకాయ వాళ్ళు కొట్టినారు, ఈ పక్కన కొడలు తీసుకొని కొట్టినారు. ఆ పైతో రాడ్లు తీసుకొని కొట్టినారు. పై అంతా పగిలిపోయింది, మా చేతులు భుజము అన్నీ చంపేసినారు. మా అన్న కొడుకు రాకంటే మా బిడ్డ మాకు లేడు స్వామి. నడుములు నీరు కొట్టేసినారు, నడుములు లేకుండా విని నిలబడలేడు, కూర్చోలేడు, ఏమి తినలేడు. నా బిడ్డని ఇటు చేసేసినారు. ఏమి మా మంది కలిసి వాళ్ళ బిడ్డలకు వాళ్ళకి మేము అన్యాయం చేయలేదు స్వామి. ఎంత పని చేసినారు నా బిడ్డను. ఏం చేస్తుంది స్వామి. నమస్తే సార్. ఏం పేరు నీ పేరు? నా పేరు మండలం అమరేంద్ర సార్. ఏం చేస్తారన్నా మీరు? వ్యవసాయం సార్. వ్యవసాయం. ఈ గొడవ ముఖ్యంగా భూమి గురించి అంటున్నారు. భూమి ఎప్పుడు కొన్నారన్నా? ఈ భూమి 5 సంవత్సరాలకు ముందు కొన్నారు సార్. ఎంత కొన్నారన్నా? అది ఎంత కొన్నారో నేనైతే లేను, అమ్మ నాన్న వాళ్ళు కొన్నారు. మాకు సంబంధించిన ఆయన వేరే వాళ్ళ ఇళ్ళల్లో ఇచ్చినారు ఆయనను. మా ఆడబిడ్డకి ఎవరనేసి ఆయన మాకు ఇచ్చింది. తర్వాత ఆయనను చంపేసినారు కొద్ది రోజులకి వాళ్ళు. ఆయనకి ఎవరు వెనుకలే ముందులే పిల్లలు లేదు, ఆమెను చంపేసినారు. తర్వాత వచ్చేసి అట్లే కొద్ది రోజులు గడసంగా మా పక్క భూమి ఆయన దగ్గర, ఇప్పుడు మేము కొన్న భూమి పక్కన ఆయన దగ్గర శనగా కొనుక్కున్నాం. ఒక 15 రోజులు అయింది. ఆ శనగా కొనకముందు అందరూ బాగా సరదాగా ఉన్నోళ్ళే. శనగా కొనిచ్చి తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రియాక్షన్గా కనపడేవాళ్ళు నా కళ్ళకి. మాట్లాడిచ్చేవాళ్ళు కాదు, మాట్లాడిచ్చేవాడిని కూడా కాదు. నేను కూడా సైలెంట్గా ఏమో వాళ్ళు మాట్లాడినప్పుడు నాకేం అవసరం లేనట్లు ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు నాకు తెలియదు, ఇంత పని చేస్తారని అయితే నాకు తెలియదు. ఆ దాడి నేను ఆవులు తోలుకొని ఇంటికి వస్తుండగా 6:30 సమయం సాయంకాలం దారిలో ఉన్నారు, చెట్ల దగ్గర దారిలో ఉన్నారు. ఎవరు లేని దగ్గర పల్లె కొంచెం దూరంలో 6 మంది వచ్చేసి ఒకటేసారి రాడ్లు తీసుకొని, కొడవలు తీసుకొని, రాళ్లతో, ఇనుప రాడ్లు సార్. సైడ్ ఉన్నారు సార్, రోడ్డు కట్ సైడ్ ఇటు సైడ్. నాకైతే తెలియదు, నేను చూసిన చెట్లు ఉన్నాయి. ఫస్ట్ ఒకడు వచ్చినాడు, కర్ర తీసుకొని కొట్టినాడు. రెండో వాడు వచ్చి రాడ్డు తీసుకొని వేసినాడు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి తీసుకొని వచ్చి కొట్టినారు సార్ వాళ్ళు. 6 మంది కలిసి పడిపోయినాను సార్. మా మామ కూడా వచ్చినాడు పెద్ద మండం నుంచి. మా మామ వచ్చింది గుర్తుంది. మా అమ్మ కాపాడన్నా అంతేను. మా మామ వాళ్ళందరినీ దొబ్బినా వీళ్ళ ఎట్లా ఆయన అయితే, ఆయన లేకపోతే లేను నేను. ఆయనకేమైనా గాయాలైనా? ఆయనకేం గాయాలు లేదు సార్. ఎవరు తీసుకొచ్చినారు హాస్పిటల్కి?
ఆయన పెద్దమండం నుంచి పెద్దమండం హాస్పిటల్కి ఆయన తీసుకొచ్చినాడు సార్. అటు నుంచి అంబులెన్స్లో వచ్చినాం సార్. నమస్తే అన్న. నమస్తే సార్. అన్న మీ పేరు అన్న? సునీల్ కుమార్ సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది పెద్దమండం సార్, మిట్టమాలపల్లి గ్రామం. ఏమైందన్న ప్రస్తుతం ఈ ఘటన గురించి ఏమైందంటారు? సార్ ఇది మాకు మేము మా ఇంటి దగ్గర వచ్చేసి ఒక స్థలం అనేది తీసుకున్నాము ఒక 5 years బ్యాక్. అప్పటి నుంచి వాళ్ళు అంటే ఒకరు భాగం తీసుకున్నాము, ఒక భాగస్తుల్లో ఒక భాగం మేము తీసుకున్నాము. అది తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు మా దావులో కొనేవాళ్ళు అంతటోళ్ళ మీరు అని చెప్పేసి అప్పటి నుంచి మా మీద కక్షిస్తూ ఉన్నారు. అలాగని చెప్పేసి రీసెంట్గా వచ్చేసి వాళ్ళల్లో ఒకటి మేము చిన్నగా తీసుకున్నాము. మా వాళ్ళు కొనేంతటోళ్ళ మీరు అని చెప్పేసి మా అన్న మీద మేమెవరం లేము. మా అన్న ఒకటే ఆవుల దగ్గర నుంచి వస్తుంటే సాయంత్రము 6 గంటల దగ్గర 6:30 సమయంలో మా అన్న వస్తుంటే వాళ్ళు రాడ్లు కట్టెలు కర్రలు తీసుకొని ఒక పిల్లోడు కొడులు తీసుకొని తల మీద కొట్టినాడు. అందరూ ఎక్కువగా కొట్టి గాయపరిచినారు సార్. తలకి ఏమన్నా గాయమైంది? తలకు అయింది సార్, తలకు అయింది. ఇందాక మీరు అన్నారు కదా మా వాళ్ళ దగ్గరే మీకు ఎంత ఉందా అంటున్నారు. మీకు వాళ్ళకు వర్గభేదాలు ఏమైనా ఉన్నాయన్నా? ఉన్నాయి సార్. అంటే వాళ్ళకు డబ్బు అనేది సార్, డబ్బు అనేది వాళ్ళు స్కూల్లో వర్క్ చేస్తారు వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ. దానివల్ల మా దగ్గర కొన్ని అంతటోళ్ళ మేము కొనలేమని చెప్పేసి వాళ్ళకు అంటే మీరు ఆవులు మేపుకునే వాళ్ళే మా దగ్గర కొనేంతటోళ్ళ మీరు అని చెప్పేసి మాకు ఒక ఆవులు అనేవి ఉన్నాయి సార్. మాకు ఆవులు కనేసి కొన్ని ఉన్నాయి, దానికోసం అనేసి కొట్టుకున్నాం మేము కూడా. వాళ్ళు ఇచ్చిన వాళ్ళకు మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. వాళ్ళు మాకు డబ్బులకే ఇచ్చినాము, వాళ్ళు ఎంత చెప్పినారో అంత ఇచ్చేసినాము, క్లియర్ చేసుకున్నాం. వీళ్ళు మా దగ్గర కొనేంతటోళ్ళ మీరేమని చెప్పేసి మా అన్న మీద దాడి చేసినారు సార్. మా అన్న ఒక్కడే వస్తుంటే వాళ్ళు ప్లాన్ చేసి మా అన్న మీద దాడి చేసినారు సార్. ల్యాండ్ ఎక్కడ ఉందన్న? మా ఇంటి దగ్గరే సార్, మా ఇంటి పక్కనే మిట్టమాలపల్లి సార్. మిట్టమాలపల్లి పెద్దమండం మండలం. ఎన్ని ఎకరాలు ఉంది? మాది 20 సెంట్లు అంతే సార్, 20 సెంట్లు తక్కువ స్థలమే. ఆ ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు మాకు ఇచ్చినారు సార్. మా వాళ్ళు అనేసి ఇచ్చినారు. వాళ్ళు మా సాగుకునే అంతటోళ్ళు అనేసి ఇంత అప్పటి నుంచి కూడా కక్ష పెట్టుకొని ఈరోజు ఇట్లా దాడి చేశారు సార్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము సార్. ఏం చెప్పారు? ఇప్పుడు విచారణ చేసి మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు సార్. మొత్తం మీరు ఎంతమంది అన్న? వాళ్ళు 6 మంది, మేము 2, మా అన్న నేను ఉన్నాం సార్. నేను హైదరాబాద్లో ఉంటాను, మా అన్న ఒకడే ఉంటాడు ఇంటి దగ్గర. ఆవులు మేకలు ఉన్నాయి, అవి చూసుకుంటూ ఇంటి దగ్గర ఉంటాడు, పొలం పనులు చూసుకుంటూ. మా అన్న వస్తుంటే సాయంత్రం దగ్గర వాళ్ళు అందరూ కలుసుకొని ఒక అటాక్ చేసి ఇట్లా కొట్టారు సార్. ఇంతకుముందు ఎప్పుడన్నా మీకు వాళ్ళకి ఇలాంటి గొడవలు ఎప్పుడు జరగలేదు సార్. అప్పటి నుంచి పెట్టుకున్నారు, ఒకసారిగా ప్లాన్ చేసుకుని ఇప్పుడు కూడా కొన్ని అంతటోళ్ళ మీరు అని చెప్పేసి ఇట్లా దాడి చేసినారు సార్. ఇప్పుడు పోలీసు వారు దీనిపైన తక్షణం విచారణ జరిపి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. వాళ్ళు తగిన అంటే దాడికి పాల్పడిన వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎన్ని రోజుల్లో కోలుకుంటారని చెప్పారు? ఇప్పుడు మినిమం 1 నెల పైన పడుతుంది అన్నారు సార్. భారీగా లోపల ఎక్కువ తగిలినాయి, బోన్స్ కూడా ఫ్రాక్చర్స్ అయినా చెప్పారు. ఇప్పుడు స్కానింగ్కి ఇచ్చాము, ఆ రిపోర్ట్స్ వచ్చినాక మాకు తెలుస్తుంది సార్.